అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ముద్రగడ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముద్రగడని చూసేందుకు కూతురు క్రాంతికి నో ఎంట్రీ అన్నారు పోలీసులు. కూతురు క్రాంతిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సో కోపంతో కూతురు క్రాంతిపై ఒక క్రమంలో దాడి చేశాడు వాళ్ళ చిన్నాన్న. ఇటు నాన్నని తలుచుకుంటూ కారులోనే వెక్కి వెక్కి ఏడుస్తుంది క్రాంతి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతుళ్ల మధ్య గొడవలు ఉన్నాయి. తాను చనిపోయినా కూడా తన కూతుర్ని రానివద్దని ముద్రగడ పద్మనాభం అప్పట్లో చెప్పారు. ఇవాళ ముద్రగడకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. సో ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో ఉధృత జరుగుతోంది. ముద్రగడను చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాపు ఉద్యమ నేత, ప్రముఖ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభరెడ్డి మరణంతో తెలుగు రాజకీయాల్లో తీరని విషాదం అలుముకుంది. మరోవైపు తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతి శీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో ప్రతిపాడు వద్దే క్రాంతి కారును నిలిపివేశారు పోలీసులు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరి చూపు కోసం అనుమతించగా ఆమె వెనుకే పోలీసులు మఫ్టీలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా ఆమెను లోపలికి రానివద్దని బయటే ఆపివేయాలని కూడా ముద్రగడ పద్మనాభం భార్య క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అనుచరులు, అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ క్రమంలోనే ఆయన చివరి కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపించేయాలని పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం అనుచరులు నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్ చూస్తున్నారు మేము మనం టీవీ స్క్రీన్ పైన. సో ఇదంతా సరిగ్గా 2024 ఎలక్షన్స్ టైంలో జరిగింది. సో ఎప్పుడైతే క్రాంతి పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వైపు వెళ్ళారో సరిగ్గా అదే టైంలో ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి పార్టీ కనుక ఏదైతే వైసీపీలో ఆయన ఉన్నారు, సో టికెట్ రాకపోయినప్పటికీ ఆయన అదే పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓడిపోతే కాపు నేత కాస్త రెడ్డిగా మార్చుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. అండ్ 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అన్న మాట మీద నిలబడ్డారు. అండ్ అంతేకాకుండా ఆయన పద్మనాభ రెడ్డిగా కూడా నామకరణం ఆయన మార్చుకున్నటువంటి, అంటే ఒక దమ్మున్న లీడర్. నిజంగా చాలామంది అప్పట్లో అన్నారు, లేదు కాపు కులస్తులకి రెడ్డిగా మార్చుకోవాల్సిన కర్మ ఏంటి అని చెప్పి. నిజంగా ఆయన అన్ని విన్నారే తప్ప ఏ రోజు ఎవరిని పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఆయన కన్ను మూశారు. ఈ కన్ను మూయడానికి సరిగ్గా ఒక 10 రోజుల క్రితం ఏదైతే వైసీపీ కొన్ని రీజనల్ కోఆర్డినేటర్స్ని యాడ్ చేసిందో, పార్టీలో సీనియర్లు సీట్లు దక్కని వాళ్ళకి 2024లో ఎవరైతే భంగపాటుకు గురయ్యారో వాళ్ళకి ఒక పార్టీలో ఉన్న పోస్టులు ఇచ్చే క్రమంలో ముద్రగడ పద్మనాభం రెడ్డికి చోటు దక్కలేదు. అప్పుడు క్రాంతి చాలా గట్టిగా మాట్లాడారు, మీకు గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళే కనిపిస్తారా? పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి మా నాన్న కనిపించరా అంటూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. సో సరిగ్గా అప్పుడు ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో ఉన్నారు. అప్పటి నుంచి దాదాపుగా 2-3 వారాల నుంచి ఆయనకు చికిత్స అందుతుంది హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన కన్నుమూశారు. కన్నుమూసిన తర్వాత ఏదైతే కిర్లంపూడికి తీసుకెళ్లే క్రమంలో కూడా ఈ యొక్క కూతురు క్రాంతి హైదరాబాద్కి వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అండ్ ఆ తర్వాత ప్రతిపాడు నుంచి కిర్లంపూడి వెళ్ళాలి. సో ఆ కిర్లంపూడికి వెళ్లే దారిలో ప్రతిపాడు దగ్గరే ఆవిడ్ని అరెస్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో మీ నాన్నని మీరు చూడొద్దంటూ అక్కడ ముద్రగడ పద్మనాభం అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి, విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో పోలీసుల భద్రత నడుమ తండ్రి కడసారి చూపు కోసం అతి కష్టంగా ఇంటికి వచ్చినటువంటి క్రాంతికి ఒక రకంగా నిరాశ ఎదురైంది. 2 నిమిషాలైనా తండ్రిని చూడనివ్వకపోవడంతో నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. కనీసం ముద్రగడ భౌతికాయ నుంచిన ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయనివ్వకపోవడంతో ఆమె బాధ నిజంగా వర్ణాతీతం. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని
పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులే ఆమెను మళ్ళీ వెనక్కు తీసుకెళ్లిపోయారు. తండ్రికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్కు క్రాంతి మద్దతు ఇవ్వడంతో తండ్రి కూతుళ్ల బంధానికి బీటలు పడ్డాయి. పవన్ కాపుల నాయకుడిగా ఉన్నారంటూ ఎన్నికల సమయంలో తునిలో నిర్వహించిన పవన్ సభలో పాల్గొన్నారు. సో ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరిల వల్ల తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతి గతంలో బహిరంగ ఆరోపణలు చేశారు. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. సో ఈ వివాదాల వెనుక ఆస్తి గొడవలు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాము తండ్రి ఆస్తిని ఏనాడు ఆశించలేదని, కేవలం తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ కావాలంటూ ఈ యొక్క వాళ్ళ ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు చెప్పారు. సో ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా కలత చెందారు. తన బిడ్డను తానేం అనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయడానికే తన కూతురిని వాడుకుంటున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదంటూ అప్పట్లో ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకే కూతుర్ని కడసారిగా తనివి తీరా చూసేందుకు ఈవెన్ ముద్రగడ వాళ్ళ వైఫ్ తల్లి కూడా అంగీకరించట్లేదు. సో మరి నిజంగా ముద్రగడ ఆ మాట అన్నారు కాబట్టి దాని మీద స్టిక్ అవ్వాలా, లేదంటే కనుక అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా రక్త సంబంధం, కన్న తండ్రి, ఆ తర్వాత పార్టీ పరంగానో వాళ్ళ ఆలోచనల పరంగానో కొంచెం అంటే డిస్టర్బెన్సెస్ రావచ్చు. నిజంగా ఆ డిస్టర్బెన్సెస్ని ఇప్పుడు బూచిగా చూపించి కనీసం చనిపోయినా కూడా ఆ శవం ఉంచిన ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయలేదు అంటే నిజంగా కరెక్టా? మీరు ఏమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. ఇప్పుడు కిర్లంపూడిలో పరిస్థితి ఉధృతంగా మారింది. ఎలా అంటే నిజంగా ఒక ఎలక్షన్స్ని తలపిస్తోంది. స్థానిక ఎన్నికల పోరో లేదంటే సమ్ జనరల్ ఎలక్షన్సో అలాంటి పరిస్థితి ఇప్పుడు కిర్లంపూడి ప్రత్తిపాడు ఏరియాలో నెలకొంది. సో ఇటు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కిర్లంపూడి క్యూ కట్టారు ముద్రగడ పద్మనాభం అభిమానులు. చాలామంది ఇటు పార్టీలకు అతీతంగా నిజంగా అంటే ముద్రగడ పద్మనాభాన్ని ఏ పార్టీ మీద ఆయన అవాకులు చవాకులు పేల్చినా, ఒక పార్టీకి సపోర్టుగా ఉన్నా చాలామంది ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అంటే ఎవరన్నా అంటే తమ కులానికి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, వీళ్ళందరూ బాగుపడాలి, వీళ్ళకి కార్పొరేషన్ రావాలి, అప్పుడే వీళ్ళ బతుకులు మారతాయి అంటూ గళమెత్తిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. సో ఇలాంటి నేత ఇప్పుడు లేడన్న వార్త నిజంగా చాలామందిని కలిసివేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. సో ఇటు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోన్లో చర్చించుకొని అధికారికంగా ఆయన అంత్యక్రియలు చేసేందుకు వీలు కల్పించారు. సో మీరేమనుకుంటున్నారు? మరి ముద్రగడ పద్మనాభం కూతురు నిజంగా ఆయన శవం చూడటానికి అక్కడ అనుమతి లేదు, అక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం పంపించేస్తున్నారు. నిజంగా అంటే మాటైనా ఎమోషన్స్ ముఖ్యమా? మస్తుగా కామెంట్ చేయండి.